హలో ఫ్రెండ్స్, మనం బయోస్ఫియర్ రిజర్వ్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి బయోస్ఫియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది అని ఇచ్చి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే తప్పుగా ఉన్నది మనం ఆన్సర్ చేయాలి. నోక్రెక్ మణిపూర్ అన్నారు, నాట్ కరెక్ట్. మేఘాలయ, మానస్ అస్సాం. మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ అస్సాంలో ఉందని తెలిసిన మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే మానస్ అస్సాంలో ఉంది, కరెక్ట్. అది నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి 2 ఉండకూడదు ఆన్సర్లో. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మనకు తెలియాల్సింది నోక్రెక్, అగస్త్యమలై. అగస్త్యమలై మనకి కేరళ అండ్ తమిళనాడు, కరెక్ట్. కాబట్టి నోక్రెక్ మణిపూర్ అన్నారు కాబట్టి నాట్ కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ డి, ఓన్లీ 1. ప్రస్తుతం మన ఇండియాలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని ఒకసారి చూసుకోండి. ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ చూస్తే మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఎక్కడుంది ఇది? తమిళనాడు, కేరళ, కర్ణాటక. తర్వాత ఏ ఇయర్లో అంటే 1986. మనకి ఇక్కడ చూసుకుంటే నోక్రెక్ మేఘాలయ, మనకి మణిపూర్ అని ఇచ్చారు, నాట్ కరెక్ట్. మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, బయోస్ఫియర్ రిజర్వ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. మనం చూసాం కదా ఇప్పుడు నీలగిరి ఫస్ట్ది మనకి 1986. ఏకి 4 అని తెలిసినా చాలు. మనకి ఏకి 4 అని తెలిస్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ 2 ఆన్సర్. మిగిలిన ఇయర్స్ కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, మనకి బయోస్ఫియర్ రిజర్వ్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో నాట్ కరెక్ట్ అంటే తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ మనం ఆన్సర్ చేయాలన్నమాట. గ్రేట్ నికోబార్ ఈజ్ వన్ ఆఫ్ ది డెసిగ్నేటెడ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇది కరెక్టే. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ మనం చూసాం కదా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, 1986. దెర్ ఆర్ నో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ హిమాలయన్ రీజన్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది ఆన్సర్లో ఉండాలి కాబట్టి ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఫస్ట్ది కరెక్ట్ అని తెలిస్తే బి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మనకి 4th స్టేట్మెంట్ చూడాలన్నమాట. సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈజ్ యాన్ యునెస్కో హెరిటేజ్ సైట్ అన్నారు. మనకి సుందర్బాన్ బయో రిజర్వ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నారు. మనకి ఇది సుందర్బాన్ నేషనల్ పార్క్ అయితే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. ఇది కూడా నాట్ కరెక్టే, మనకి డి ఆన్సర్. ఈ స్టేట్మెంట్ కొద్దిగా డిబేటబుల్ అనమాట. సుందర్బాన్ నేషనల్ పార్క్ మనకి సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఉంది. సుందర్బాన్ నేషనల్ పార్క్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మనం ఇక్కడ చూసుకుంటే యునిక్నెస్ ఆఫ్ సుందర్బాన్ ఫారెస్ట్. సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మనకి ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయిందంటే 1989లో. మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో సుందర్బాన్ నేషనల్ పార్క్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేసిందంటే 1987లో. తర్వాత మనకి సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది 2001లో మనకి నవంబర్లో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసిందనమాట యునెస్కో. అంటే ఇప్పుడు మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది? సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్ కాదు, సుందర్బాన్ నేషనల్ పార్క్ అనమాట 1987లో. మనకి సోర్స్ వచ్చి సుందర్బాన్ బయోస్ఫియర్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్న యునెస్కోలో మనకి సుందర్బాన్స్ నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంటిగ్రిటీలో
సుందర్బాన్ నేషనల్ పార్క్ అనేది ద ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ లార్జర్ యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ దట్ వాజ్ డెసిగ్నేటెడ్ ఇన్ నవంబర్ 2001. అంటే 2001లో మనకి సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వ్ని మనకి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసింది యునెస్కో. సుందర్బాన్ నేషనల్ పార్క్ వచ్చి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. మనకి ఇప్పుడు యునెస్కో న్యూస్లో ఉంది. దీపావళి మనకి యునెస్కోస్ రిప్రజెంటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో స్థానం దక్కించుకుంది. మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.